ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినట్టుగా, నేను నీ శత్రువులని నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుందువు. దేవుడు చక్కటి వాగ్దానం ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. నా శత్రువులు ఎవరైనా ఉంటే దేవుడు వారిని మన పాదములకు పాదపీఠంగా చేస్తానంటున్నాడు. ఇది ఏ రీతిగా అని అంటే, యేసు ప్రభువాన్ని ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏ దుష్టుడైతే ఆయనని మరణింపచేయాలని, ఆ మరణం ద్వారా ఆయనని పూర్తిగా ఈ లోకంలో లేకుండా చేయాలని ఆలోచించాడో, ఆ దుష్ట సాతాను యొక్క ప్రణాళికను దేవుడు త్రిప్పికొట్టి ఆకాశమందున్న దేవుని దగ్గరకు సజీవంగా లేచి వెళ్ళాడు. అయితే అక్కడున్న తండ్రి అయిన దేవుడు ఈ యేసుప్రభు వారితో అంటున్నాడు, నీ శత్రువుని, భూమి మీద నీకున్న ఆ శత్రువుని నేను నీ పాదములకు పీఠంగా తీసుకుని వస్తాను. ఇక్కడికి వచ్చి నీ పాదములకు పాదపీఠంగా ఉండేంత వరకు నీవు నా కుడి ప్రక్కనే కూర్చుంటావు. ఒక రోజు వస్తుంది, వాడిని తీసుకొని వచ్చి నీ పాదాల యొద్ద పాదపీఠముగా ఉంచుతాను అంటున్నాడు దేవుడు. అది యేసుప్రభు వారితో అంటున్న మాట ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు. నీ శత్రువుని నీ కాళ్ళ కిందకు తీసుకొస్తాను నేను. రోమ 16:20 ఉంటుంది, శీఘ్రంగా నీ శత్రువు నీ కాళ్ళ కింద చితగా తొక్కిస్తాను. త్వరలో నీ యొక్క శత్రువు నీ కాళ్ళ కింద ఉంటాడు. నీ దుష్టుడు, నిన్ను ఏడిపిస్తున్న దుష్టుడు, నిన్ను లయం చేయాలని చూస్తున్న దుష్టుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తాను. కాళ్ళ కింద చితక తొక్కుతావు నా కుమార్తె, నా కుమారుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండి సాతానును ఎదుర్కొని పోరాడుతూ జయించడానికి నువ్వు సిద్ధముగా ఉండు అంటున్నాడు. అతి త్వరలో నీ కాళ్ళ కిందకు నేను తీసుకొని వస్తాను. యేసుప్రభు వారికి ఎలా బోధిస్తున్నాడో దేవుడు, నీ శత్రువుని నీ కాళ్ళ కింద పాదపీఠంగా ఉంచబోతున్నాను, ఇక్కడ కూర్చునుండు చూడు అన్నట్టు రీతిగా దేవుడు నీతో కూడా అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఉన్నాడు, మనకు ఆ సహాయము చేసి తీరుతాడనమాట. ఆయనతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం, దేవుని మహిమను చూద్దాం. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభు యేసయ్య, నిజంగానే నువ్వు చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు. ఏ శత్రువు అయితే నిన్ను ఎదిరిస్తున్నాడో, ఏ శత్రువు అయితే నిన్ను అలజడి చేస్తున్నాడో వాడిని నీ పాదముల ఎద్దకు పెడతానని వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి ప్రభు, ఈరోజు ఎంతమంది వారి శత్రువులతో అయా కృంగిపోతున్నారో, వారి విషయంలో అయా తండ్రి నువ్వు చేసిన మంచి కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు, వారికి ఇచ్చిన విడుదలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు ఏ శత్రువుని అనారోగ్యమా అయా తండ్రి, ఆర్థిక సమస్యల తండ్రి, అయా తండ్రి కుటుంబ సమస్యలు, ఏ శత్రువుతో పోరాడుతున్నారు, ఏ దుష్టుడితో పోరాడుతున్నారు, వారందరూ కూడా యేసు నామంలో విడుదల కలుగునుగాక, ఆ సమస్య వారి కాళ్ళ కిందకు వచ్చునుగాక అంటున్నాం తండ్రి. అద్భుతం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటూ తండ్రి ప్రవేశం వారి జీవితాన్ని తండ్రి ఆకాశం వైపు నీ యొక్క కళ్ళెత్తుతున్నారు, వారందరినీ ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యంతో, కృపా కాపుదల, క్షేమంతో, సమాధానంతో, దీర్ఘాయుష్ ఐశ్వర్యంతో, కాపుదలతో నింపుకోమని చిన్న ప్రార్థన నీ చేతుల్లో పెడుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.